మనూరు మన అభివృద్ధి అంటూ మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం మున్నూరు రవి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాబోయే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలని వారు అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ ప్రాంతం ఎదగాలని స్థానికులు కోరుకుంటున్నారని 1952 నుండి ఎంపీగా స్థానం ఉంటే ఇప్పటి వరకు స్థానికులకు పోటీ చేయడానికి ఎన్నో అడ్డంకులు కలిగించారని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన అన్నారు. నీళ్లు నిధులను నియామకాల కోసం మేము కొట్లాడామని, పదవుల కోసం మేము ఎన్నడూ పాకులాడటం లేదని తెలిపారు. కొంతమంది ప్యారాచూట్ నాయకులు వచ్చి పాలమూరు పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నారని, మేము మాత్రం స్థానికులకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వచ్చే ఎంపీ ఎవరైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రస్తుతం ఇక్కడి వచ్చి గెలిచే ఎంపీలు అందరూ ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అయ్యి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ప్రజలలో చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, స్థానికేతరులకు ఎంపీగా అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు అన్నారు. 70 సంవత్సరాలుగా స్థానికేతరులే లబ్ధి పొందుతున్నారని, ఇప్పటికీ పాలమూరు పార్లమెంట్లో 10 స్థానికులకు అవకాశం ఉంటే స్థానికేతరులకు 90% అవకాశం పొందారని తెలిపారు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమనించాలని, స్థానికంగా ఉన్నవారు అయితే ఆ ప్రాంతం మీద అవగాహన ఉంటుందని అన్నారు. మేము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని, ప్రజలకు చైతన్యం కలిగిస్తామని అన్నారు. మన ఊరు మన అభివృద్ధి అని, మన ఊరికి మన నాయకుడే నాయకత్వం వహించాలి. మన నాయకుడు ఉంటే మన ఊరు బాగుపడుతుంది. మనం ఏదైనా పని ఉంటే అడిగి పని చేయించుకోవచ్చు అనే ఒక ఆలోచనతోన మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు మా ప్రాంతం వాళ్ళే మాకు అభ్యర్థిగా ఉండాలి అని చెప్పి ఈ ప్రాంత ప్రజల ఒక స్వార్థపూరిత నిర్ణయం. నిజంగా మాకు స్వార్థం ఉంది. ఈ ప్రాంతం ఎదగాలని, ఎన్నో ఏళ్లుగా వెనుకబడినటువంటి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి 1952 నుంచి ఇక్కడ ఎంపీ స్థానం ఉంటే ఇక్కడ 10% కూడా ఇక్కడ స్థానికులు ఎప్పుడు కూడా ఎంపీలుగా ఉన్న దాఖలాలు లేవు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కూడా అన్ని రాజకీయ పార్టీలు స్థానిక అభ్యర్థికే అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచనని, ప్రజల ఆలోచనని మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తకోట పట్టణ కేంద్రంలో ఈరోజు మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్ ఏముంటుంది అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం డిమాండ్ చేస్తుంది. 7 పార్లమెంటు లోక్సభ స్థానాల్లో గతంలో చూసుకుంటే కూడా గత 70 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అందరూ కూడా 90% స్థానికులు పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ మహబూబ్ నగర్ కాడికి వచ్చేసరికి ఎప్పుడు కూడా 90% స్థానికేతరులు ఉంటే 10% స్థానికులకు అవకాశం కలగడం, ఇది మన అదృష్టమా దురదృష్టమా అనేది ఈరోజు ప్రజలు నిర్ణయం చేస్తారు రాబోయే రోజుల్లో. అందుకే మన అదృష్టాన్ని పరిశీలించుకోవాలి అంటే అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకు అవకాశం ఇవ్వాలి అనే ఒక డిమాండ్ మేము ముందరకు తీసుకుపోతున్నాము. ఇదే డిమాండ్ని అన్ని రాజకీయ పార్టీలు అమలు చేయాలి, లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు అనేది ఉంటుంది అనే ఒక విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఎందుకు మేము ఈ డిమాండ్ని తీసుకుపోతున్నాము అని అంటే, ఒక ఎంపీ అంటే పల్లెల్లో ఉండేటువంటి సమస్యని ఢిల్లీ స్థాయికి వెళ్ళి లోక్సభలో తన గళాన్ని వినిపించి మాట్లాడేటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఎంపీ అంటే ఈడ పదవి తీసుకొని గన్మెన్లను వేసుకొని ఢిల్లీలో ఒక ఇల్లు పెట్టుకొని గల్లీలో ఒక ఇల్లు ఉంటుందో ఉండదో తెలియదు, ఎంపీ ఏడుంటాడో తెలియదు, ఎంపీతో ఏ పని అవుతుందో తెలియదు, అసలు ఎంపీ ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా తెలియలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ కూడా మేము మన ఊరు మన అభివృద్ధి, ఏ విధంగా మన నాయకుడు ఉంటే మనం ఏం అభివృద్ధి చేసుకోవాలి అనే అంశం పైన మేము ప్రజల్ని చైతన్యపరచుకుంటూ ఈరోజు
మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం కానీ ఈ మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం కోసం పనిచేస్తున్న వాళ్ళందరం కూడా మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవకులం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మేము ఆ తదుపరి కాలంలో ఈ సమాజంలో ఏ అంశం కోసమైతే మేము పోరాటం చేసినామో ఆ రోజు మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి అని చెప్పి ఏ విధంగా అయితే పోరాటం చేసినామో అదే పోరాట స్ఫూర్తితోన వచ్చిన తెలంగాణలో మాకు పదవులు కాదు, మా ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు పదవులు ఇవ్వండి, ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేటటువంటి వాళ్లకు మా ఆలోచనని, మా భాషను, మా యాసను, మా కట్టుబాట్లని అర్థం చేసుకునేటువంటి నాయకుడికే మాకు ఇక్కడ అధికారం ఇవ్వండి అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈరోజు మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం ముందుకు పోతుంది. దీంట్లో భాగంగానే మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు మీ రాజకీయ పార్టీలకు ఈ పార్లమెంట్ పరిధిలో సభ్యత్వం ఉంటుంది, ఈ పార్లమెంట్ పరిధిలో మీ కార్యకర్తలు ఉంటారు, ఈ పార్లమెంట్ పరిధిలో మీకు నాయకులు ఉంటారు, మీ నాయకుల్లో ఒక నాయకుడిని ఎంపీగా ఎంచుకోవాలని చెప్పేసి మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మేము రేషన్ బియ్యం ఇస్తే తిని కూర్చునేటోళ్ళం కాదు, ఓట్లేసే మరయంత్రాలం కాదు, మేము ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి ఒక సామాజిక కార్యకర్తలము. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము, మీ రాజకీయ పార్టీలు స్థానికులకు ఇస్తారా, స్థానికేతరులకు ఇస్తారా అనే విషయాన్ని తేల్చుకోవాలి. ఆడుతూ ఆడుతూ ఆట వస్తుందంట, పాడుతూ పాడుతూ పాట వస్తుందంట, కన్నీరుతో కవిత వస్తుందంట. ఇది మన తెలంగాణ సంస్కృతి. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాల నుంచి సాధించినాము, ఉద్యమాలు చేసినాము, జైల్లో నివసించినాము, చిప్పకూడు తిన్నాము, లాఠీ దెబ్బలు తిన్నాము, ఎన్నో గవర్నమెంట్ కార్యక్రమాలకు అడ్డుపడ్డాము, చేయని నేరాలకి ఘోరాలకి శిక్షలు అనుభవించి మీ ముందు ఈరోజు కూడా ఉద్యమకారులుగా జీవితం కొనసాగించుకుంటూ మళ్ళీ ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులకు, పార్టీలకు మళ్ళీ ఒక పిలుపునివ్వడానికి, మళ్ళీ గతాన్ని గుర్తు చేయడానికి ఈ వేదికలు ఏర్పాటు చేసి మహబూబ్నగర్ డెవలప్మెంట్ ఫోరం పిలుపునిస్తుంది అన్ని రాజకీయ పార్టీలకు. అయ్యా, మీరు పార్టీలు పెట్టుకోండి, మీరు ఓట్లు దండుకోండి, మీరు సీట్లు గుద్దుకోండి, ఓట్లు గుద్దుకోండి, మీరు రాజ్యాధికారం ఏలండి, కానీ మా సమస్యలు తీర్చడానికి మా జనాలకి మరి మీ సభ్యత్వం లేని వాళ్ళు ఓటర్స్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఓటు హక్కుదారులం. మేమేం బిచ్చగాళ్ళము, మేమేం ఏ పదవులు అడుగుతలేము, ఆస్తులు అంతస్తులు అడుగుతలేము. మా బిడ్డలు కూడా అన్ని రంగాల్లో ముందుకు నడవాలని, రాజ్యాధికారం అందుకోవాలని పిచ్చి పిచ్చి కూతులు కూసి మాకు ఉద్యమాల పాలు చేసి, మాకు తాగుబోతులు చేసి, మాకు సర్వనాశనం చేసి, మా పిల్ల పాపకి దిక్కు లేని పరిస్థితిగా ఈరోజు ఉద్యమకారులకు మిగిలించినారే మీరు. మీ రాజ్యంలో ఏ శత్రువు కూడా పడదు అని మా ఇది శాపన కూడా ఉన్నది ఉద్యమకారులది. అయ్యా, మీ పార్టీలకు మేము ఏమీ అనడం లేదు, మీ తోటి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకి మేము మా జిల్లాకి కాపాడుకోవడానికి, మా పరుపు ప్రతిష్టలు, మా యువతకి ఉపాధి కావాలని, మా మహిళలకి అభివృద్ధి కావాలని, మా పాత్రికేయుల హక్కులు కానీ, మా మహిళల హక్కులు కానీ అందరికీ కలగాలని మేము మనసారా కోరుకుంటూ మళ్ళీ ఒక్క అడుగు ముందుకేసి మా యువ నాయకుడు మరి మున్నూరు రవి అధ్యక్షుడు ఉద్యమకారుగా మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకొని అందరికీ ఒక్క తాటిపైన నిలబెట్టి ఒక పిలుపునిస్తున్నాడు. మా బిడ్డలకు కూడా అర్హత ఉంది. మా బిడ్డలు ఈరోజు చదువుకుంటే ఎన్నో పదవుల్లో ఉండి, ఎన్నో అధికారంలో ఉండి 100 మంది సెలెక్ట్ చేసేటోళ్ళు కదా. మరి మీ ఎంట తిరిగి పిచ్చర్లకు ఉద్యమకారులుగా మారి ఈరోజు సన్యాసులుగా మిగిలిపోవాలని మీ ఆలోచనలు ఉంటే మీ ఆలోచనలకి కంకణం కడతాము. మరి ఊరు తిరుగుతున్నాము. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 17 కాన్స్టిట్యున్సీలో తిరుగుబాటు చేస్తున్నాము. ప్రజల చైతన్యం తీసుకొస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఓటు
హక్కుతో మా ఆయుధంతో మేము ఢీకొని మా సత్తా ఏమో చాటుతాము. మా బిడ్డల అంతస్తు, మా బిడ్డల రాజ్యాధికారం కోసమే మేము ఈ కంకణం కట్టుకొని మళ్ళీ ఒక్క ఉద్యమకారులకు మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ప్రజల్లోకి వస్తున్నాము. రాజకీయ నాయకులకు కూడా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే మా బిడ్డలకు కూడా ఆకలి అవుతుంది, మా బిడ్డలకు కూడా ఉపాధి కావాలి. నీళ్ళు నిధులు నియామకాలు అన్నారే, నీళ్ళు ఎక్కడ పోయింది, నిధులు ఎక్కడ పోయింది, నియామకాలు ఎక్కడ పోయింది? గారి బిడ్డల నుంచి మీరు ఒకరికి టికెట్ కేటాయించాలని సమాజంలో సగభాగం మహిళలు ఉన్నాము, ఉద్యమాలు చేసినాము, మా సత్తా చాటుతున్నాము. సమాజంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి జీవించే నివసించే హక్కుల భారత ప్రదేశంలో ఒక మైనార్టీ సోదరుగా చెప్తున్నాడు, మా మైనార్టీలకు కూడా హక్కులు ఉన్నాయి, మా మైనార్టీలకు కూడా గుర్తించండి, మాకు టికెట్ కేటాయించండి. అయ్యా మేము బిచ్చమెత్తుకోవాలా? 76 ఇయర్ రాజ్యంలో స్వాతంత్రం వచ్చింది, రాజ్యాధికారం రాయబడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాసి రాజ్యాంగంగా ప్రతిపాదనలు చేయాలి, ప్రాజెక్టులు తయారు చేయాలి, నీళ్లు నిధులు ఉపాధి కావాలి. మా బిడ్డలు వలసలు పోవాలా? మా బిడ్డలు బొంబాయిలో కూలి చేయాలా? మా బిడ్డలు హైదరాబాద్ పోవాలా? మా బిడ్డలు అప్పులు చేయాలా? మా బిడ్డలు ఆత్మహత్యలు చేయాలా? మీ బిడ్డలు లగ్జరీ కార్లో తిరగాలా? మీరు లగ్జరీ కార్లో తిరుగుతారు, మరి మీరు పార్లమెంట్లో కూర్చొని మీరు సత్తా చాటుకుంటారు. మీరు మొత్తం నిధులు నియామకాలు మీకు అందుకే మా పొట్టలు కాలుతున్నాయి. మేము ఉద్యమకారులుగా ఒకటే అడుగుతున్నాము, మాకు మా వాటా ప్రకారము మా సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళుగా భావించి మా కోసము, మా ప్రజల కోసము, సంఘ సేవకులకు, యువ నాయకులకు మరి ఒక మా పార్లమెంట్ టికెట్ కేటాయించి పార్లమెంట్కి పంపించడానికి అందరం కృషి చేద్దామని ఈ వేదిక అందరి కోసం కృషి చేస్తుంది. కాబట్టి